ఇప్పుడు వరకు నా పాటతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశాను. నౌ ఇట్స్ టైమ్ టు డాన్స్. కమ్ ఆన్ మ్యూజిక్. హాయ్ డియర్. డియర్ ఏంటి? ఓన్లీ ఫ్రెండ్స్ అన్నాగా. ఓకే ఓకే, ఓన్లీ ఫ్రెండ్స్ ఓకేనా? దాట్స్ ఓకే. మార్నింగ్ నుండి ఏమైపోయా? ఫోన్ ట్రై చేసావా? టైర్డ్ కూడా అయిపోయాను. అయితే కాసేపు నవ్వించనా? నేను ఆల్రెడీ నవ్వుతున్నాను. ఓ, యు ఆర్ హ్యాపీ నౌ? yes, very much happy. ఏంటి మీ నాన్న మెచ్చుకున్నారా? అదేం లేదు. ఇవాళ నేను ఎవరిని కలిసానో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు. ఎవరిని? ది గ్రేట్ న్యూ ఇండియన్ ఐడల్ సిద్ధాంశ్ ని కలిసాను. సిద్ధాంశ? అంతేకాదు సిద్ధు, అతనితో కలిసి డాన్స్ కూడా చేశాం తెలుసా? డాన్స్ చేసిందా? ఎవరై ఉంటుంది? ఏంటి నమ్మట్లేదా? నువ్వు జెల్సీగా ఫీల్ అయ్యే విషయం ఇంకోటి చెప్పనా? నీతో మాట్లాడితే నాకెంత హ్యాపీగా ఉంటుందో సిద్ధాంశ్ పాట వింటే అంతకంటే హ్యాపీగా ఉంటుంది. సిద్ధాంశ్ పాట అంటే నీకు అంత ఇష్టమా? ప్రాణం. ఎంత ప్రాణమో తెలుసా? న్యూ ఇండియన్ ఐడల్ కాంపిటీషన్ లో తనని మొదటి నుండి చివరి దాకా ఫాలో అయ్యాను. తను ఫైనల్ లో పాడిన పాట అంటే నాకు చచ్చింత ప్రాణం బాబు. అతనికి ఎస్ఎంఎస్ పెట్టాను, నాన్నతో తిట్లు తిన్నాను. అయినా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకో తెలుసా? తను గెలిచాడు కాబట్టి. కంట్రోల్ సిద్ధాంశ్, కంట్రోల్. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. తన నా గురించి ఏమనుకుంటుందో మొత్తం తెలుసుకోవాలి. ఆ తర్వాత నేను సిద్ధాంశ్ అని చెప్పి థ్రిల్ చేయాలి. నీకు విషయం తెలుసా? నేను కూడా సిద్ధాంశ్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని. అవునా? నాకు కూడా ఒకసారి పరిచయం చేయొచ్చుగా? ఓ ఫోటో దిగుతాను. యా ష్యూర్. ప్రామిస్? అయ్యో ప్రామిస్ సిద్ధు. అయితే సిద్ధాంశ్ ని రేపు కలుద్దామా? ఇప్పుడు కలుద్దామా చెప్పు? పాపం పాట పాడి అలసిపోయి ఉంటాడులే. రేపు కలుద్దాం. అవును కదా పాపం. సరేలే. ఓకే బాయ్ సిద్ధు. గుడ్ నైట్. గుడ్ నైట్. కంగ్రాచులేషన్స్ అల్లుడు. ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తి చేసావు. థ్యాంక్ యూ మామయ్య. కలెక్టర్కి మావన్ కాబోతున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది. ఒరే అరవింద్, అక్షర్ని తీసుకెళ్లి ఒకసారి ఇల్లంతా చూయించి తీసుకురారా. ప్లీజ్ కమ్. నేను వచ్చినప్పుడు వచ్చిందేగా నువ్వు. అవును బావా. వాడి ట్రైనింగ్ అయిపోయింది, అక్షర చదువు అయిపోతుంది. ఇక మిగిలింది వాళ్ళ పెళ్ళే. ఎక్కడక్క, బావగారి అసెంబ్లీ సమావేశాలు కూడా అవ్వాలిగా. ఆయన బావగారు తలుచుకుంటే అసెంబ్లీని కూడా వాయిదా వేయచ్చు. అసెంబ్లీని వాయిదా వేయించాం గానీ పెళ్లిని వాయిదా వేయకూడదు. దేని దారి దాందే. వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం. హాయ్ అక్షర. హాయ్ సిద్ధు. ఏంటి ఈ ఫ్రెండ్ ని 3 రోజుల నుండి మర్చిపోయావు? గుడ్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏం జరగలేదా? అయితే అలాంటివి జరిగినప్పుడే ఫోన్ చేస్తానులే. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫ్రెండ్. జస్ట్ నీతో మాట్లాడాలనిపించి చేశా. ఈ 3 days I was very busy. మా బావ ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. అందుకే మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఓహో, అయితే మీ మావయ్య ఏం చేస్తుంటారు? మినిస్టర్ సూర్యప్రకాష్ రావు మా మావయ్య. ఓ రియలీ? అయితే మీ మావయ్యతో చెప్పి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఇప్పించావా ప్లీజ్? నువ్వేం ఫీల్ అవ్వకు. నేను ఒక్క ఫోన్ కొడితే 100 జాబ్స్ వచ్చి పడతాయి. ఆ రోజు కూడా ఒక ఫోన్ కొడితే సిద్ధాంశ్ వచ్చి కలుస్తాడన్నావు. ఏది ఆ ఒక్క ఫోన్ ఎప్పటికీ కొట్టావా? నువ్వు నా ఈగోని హర్ట్ చేస్తున్నావు. నా ఈగో హర్ట్ అయితే సిద్ధాంశ్ ఏంటి ఏఆర్ రెహమాన్ కూడా వైజాగ్ రప్పిస్తా. ఈసారి సిద్ధాంశ్ అపాయింట్మెంట్ తీసుకున్నాకే నీకు ఫోన్ చేస్తా. అంటే ఇంకా ఎప్పటికీ ఫోన్ చేయవా? బీ రెడీ ఫర్ టుమారో ఈవినింగ్. అక్షర, ఏంటి డల్ గా ఉన్నావు? కొంపదీసి లవ్ లో పడ్డావా ఏంటి? ప్రాబ్లం లో పడ్డా. అమ్మాయిలకి ప్రాబ్లం అంటే లవ్ తప్ప ఇంకేముందిలే. నీకెప్పుడు అదే గొడవ? అది గొడవ కాదే, గుండెల్లో దడదడ. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు.
సిద్ధాంశ్ ని పరిచయం చేస్తానని సిద్ధుకి గొప్పలు చెప్పి ఇరుక్కుపోయా. సిద్ధాంశ్ ఎవడు, సిద్ధు ఎవడు? సిద్ధాంశ్ అంటే సింగర్ సిద్ధాంశ్, సిద్ధు అంటే ఫోన్ ఫ్రెండ్. ఈ ఫోన్ ఎవరు కనిపెట్టాడ్రా బాబోయ్? సిద్ధాంశ్ కి నేను అసలు గుర్తున్నానో లేదో కూడా తెలీదు. ఇప్పుడు సిద్ధు నా గురించి ఏమనుకుంటాడో అనేది నా టెన్షన్. హే, మీ చక్రి హనీమూన్ నుంచి తిరిగి వచ్చేసాడా? వచ్చేసాడు. ఎందుకు? అప్పుడు వెళ్ళి తన్నే అడిగితే పరిచయం చేస్తాడు కదా, ప్రాబ్లమ్ సాల్వ్. ఇంత సింపుల్ ఐడియా నాకు రాలేదేంటి? అమ్మాయిలంతే, వాళ్ళ ప్రాబ్లమ్స్ కన్నా పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలివిగా లెట్స్ గో.